హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా క్రోధినామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి సందర్భంగా నేను ఈ వీడియోలో శ్రీరాముని గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. శ్రీరాముని జన్మ వృత్తాంతం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో అయోధ్య నగరంలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. చరిత్ర. ఈ చరిత్ర పరంగా చూసుకుంటే రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథునికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించి. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరనే దిగులుతో ఉండగా అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఋష్యశృంగ మహాముని తన వెంట అయోధ్యకు తీసుకొని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి తన భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిరువురు వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికి వారు గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకి జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణ సంహారం కోసం అవతరించినవాడు. ఉత్సవం. ఈ శ్రీరామనవమి ఉత్సవం, దీని సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి మహారాష్ట్రలో లేదా వసంతోత్సవం ఆంధ్రప్రదేశ్లో 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ఉత్సవంలో విశేషాలు ఏమనగా, ఆలయ పండితులచే నిర్వహించబడే ఈ సీతారాముల కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. బెల్లం, మిరియాలు కలిపి చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది. ఉత్సవమూర్తుల ఊరేగింపులో రంగు నీళ్లు చల్లుకుంటూ చాలా ఉల్లాసంగా ఈ వసంతోత్సవాన్ని జరుపుతారు. ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. దేవాలయాలను అందంగా దీపాల కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తూ శ్రీరామునితో పాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధిస్తారు. భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తన తల మీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు. ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికి ఎక్కువ అవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఇంకా ఘనంగా నిర్వహిస్తుంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు. రామరాజ్యం. దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. సాధారణంగా ఈ పండుగ మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున
ఆ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన 4 వ్యక్తులు. ఇంకొందరు శ్రీరాముని సైనికుల వేషం వేస్తారు. ఇలా రామరాజ్యం పొగడ్తలతో, నినాదాలతో యాత్ర కొనసాగుతుంది. శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడేవాడుగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముడికి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలగు పేర్లతో పిలువబడుతుంటాడు. రా అక్షరం ప్రాముఖ్యత. చారిత్రకంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణం, రామనవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. రవి అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో సూర్యుని ఏమన్ రా లేదా రా అనేవారు. లాటిన్ భాషలో కూడా RA రా అనే పదానికి ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. ఉదాహరణ రేడియన్స్, రేడియం మొదలగునవి. కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయం కూడా ప్రాచీనమైనది. శ్రీరామ నవమి యొక్క ప్రశస్తం. రామ అనగా రమించుట అని అర్థం. కావున మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలమందు వెలుగొందుచున్న ఆ శ్రీరాముని నామాన్ని ఆరాధిస్తుండాలి అని అర్థం. ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి కేనోపాయేన లగున విష్ణోర్నామ సహస్రకం అంటే విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరం ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా అని ఒక శ్లోకాన్ని మంత్రోపాసన చేస్తాడు. అదేంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరిస్తే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం. ఏ భక్తులు అయితే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రం మందు మరణిస్తారో వారి మరణ సమయమున ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరే శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించి శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఎంతో రుచిరా, మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు. మనం శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది. కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట.
శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు, పానకం నైవేద్యంగా చేసి అందరికీ పంచుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్.